హలో అండి, అందరికీ నమస్కారం. మా పల్లె రుచి ఛానల్కి స్వాగతం. ఈరోజు ఏంటి ఆదిలక్ష్మి వంట వీడియో పెట్టకుండా ఇవి చూపిస్తుంది అనుకుంటున్నారా? ఏమీ లేదండి, వర్షాలు పడుతున్నాయి, వాతావరణం చల్లబడింది. మా ఇంట్లో పసుపు పిలకలు ఉన్నాయి. మామిడల్లం కొమ్ము, పసుపు పిలకలు 2 మట్టిలో నాటుకుందాం అని చెప్పేసి అనుకున్నాము. వీడియో చేద్దామని చెప్పేసి అని మీకు కూడా చూపించినట్టు ఉంటుందని వీడియో చేసాము. ముందాటికి ఎన్ని గుంతలు అవసరం అవుతాయో చిన్న చిన్నగా అన్ని గుంతలు తీసామండి. వాటిల్లో కొన్ని పాడైపోయినాయి, కొన్ని బాగున్నాయి. నేను సపరేట్ చేసి పెట్టుకున్నాను. గోడవారంట కొంచెం గ్యాప్ ఇవ్వాలండి, ఒక అడుగున్నర అలా గ్యాప్ ఇచ్చి గుంటలు తీసాము. మొక్కలు దగ్గరగా పెట్టకూడదు, దూరంగా పెట్టాలి. రైట్ సైడ్ ఉన్నది పసుపు కొమ్ము, లెఫ్ట్ సైడ్ ఉన్నది మామిడి అల్లం కొమ్ము. తేడా తెలుస్తుంది రెండింటికిను. వీటిని మొక్కలకు దగ్గరగా పెడితేనండి మనం లాస్ట్కి వచ్చేసరికి వాటికి నీళ్లు పోయకుండా ఆపేసేయాలి. అవి తయారైపోయిన తర్వాత మొక్క ఎండిపోతుంది కదా, వాటితో పాటు పక్కన మొక్కలు కూడా పోయకుండా ఆగిపోవాల్సి వస్తుంది. అందుకే మనం గ్యాప్ ఇచ్చి పెట్టుకోవాలి. వీటికి ఆ వాటర్ పోయిస్తే కనుక ఆ పసుపు కొమ్మలు పాడవుతాయి. మరి లాస్ట్లో పోయకూడదు, ఆరిపోవాలి నేల. మేము లాస్ట్ ఇయర్ కూడా పెట్టామండి. కాకపోతే నాకు వీడియో చేయటం, ఫోటోలు తీయడం ఇలాంటి అలవాట్లు లేవండి నాకు ముందు నుంచి కూడాను. ఇప్పుడు అనిపిస్తుంది వీడియో తీస్తే బాగుండేది, మీకు చూపించేదాన్ని అని చెప్పేసి. బాగా వచ్చాయి. ఆ ఇంట్రెస్ట్తోనే మళ్ళీ ఈ సంవత్సరం కూడా పెడుతున్నాము. ఎందుకంటే మనకి వంటలోకి వాడుకోవడానికి బాగుంటుందండి. మనం ఇది ఆర్గానిక్ కదా, నేలలో మరి మందులు వేస్తారో లేదో నాకైతే తెలియదు, కానీ మేము లాస్ట్ ఇయర్ అయితే చేసాం కాబట్టి పసుపు కొమ్మలు వచ్చినాయి. నేను అవి ఉడకబెట్టి ఎండబెట్టి ఉండొచ్చాను. నేను మీకు చూపిస్తాను ఒక వీడియోలో. అవి వంటకు వాడుకుంటానికి బాగుంటుంది ఆ పసుపు అని చెప్పేసి నేను ఇట్లా మళ్ళీ ఈ సంవత్సరం కూడా పెట్టి ఇలా చేసుకుందాం అని చెప్పేసి చేస్తున్నాము. మధ్యలో వచ్చేసి మామిడి అల్లం కొమ్మలు పెట్టాము. గోడవారంట కొన్ని చోట్ల లైన్గా పసుపు పిలకలు పెట్టాము. లాస్ట్ ఇయర్ కొన్ని కొమ్మలు మిగిలిపోయినాయండి నేలలో, అవి మొలకలు వచ్చినాయి, చూపిస్తాను నేను మీకు లాస్ట్లో. ఆ పిలకలు పైకి వచ్చేలాగా పెట్టేసి మట్టి మళ్ళీ కప్పేసేసి లైట్గా వాటర్ పోసేసాము. అట్లా పైనుంచి జల్లాము కాకుండా. ఇదే ప్లేస్లో వంగ మొక్కలు, బెండ మొక్కలు పెట్టామండి లాస్ట్ ఇయర్ మేము. వంగ మొక్కలకి ఒకటే తెగులు వచ్చేసింది బాగా, ఇంకా లాగేసాము. మేము మందులు కొట్టిన పోవట్లేదు లేదు, అది మళ్ళీ పెట్టుకోవచ్చు అని చెప్పేసి లాగేసాము. ఇవ్వండి పసుపు పిలకలు లాస్ట్ ఇయర్ అవి, ఆ కొమ్ములు ఉండిపోయి మొలకలు వచ్చేసినాయి. మేము అవి వచ్చినాయి అని చెప్పి చూసి ఇప్పుడు పిలకలు కూడా పెట్టడం జరిగింది. పుచ్చపాదండి, పుచ్చ చెట్టు కింద వచ్చింది.